హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్దాం అనుకుంటాను. అది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఈ డ్రిప్ ఇరిగేషన్ అన్న పదంలోనే ఉంది బిందు సేద్యం అని తప్పించి అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీని గురించి ఏ విధంగా ఉంటుంది బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ ఏ విధంగా ఉంటుంది, బజార్లో ఏ విధమైన ఎక్విప్మెంట్ దొరుకుతుంది, దాన్ని మనం సొంతంగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అన్న విషయం గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైనా నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఆ విధంగా ఆల్ అని వస్తుంది పైన, అది కూడా నొక్కండి. నా వీడియో యొక్క విశేషాలు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు చేరుతాయి. ఓకే అండి. ఇక వీడియోలోకి వస్తే ఈ డ్రిప్ ఇరిగేషన్ అన్న పదంలోనే ఉంది బిందు సేద్యం. బిందు సేద్యం అంటే ఒక బిందువు చొప్పున నీరుని మనం మొక్కలకు అందించడం. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే నీరు వేస్ట్ కాదు, వృధా కాదు. కరెక్ట్గా నీరు మొక్క యొక్క వేరు భాగాన్ని చేరుతుంది. అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ని మొక్క గ్రహించడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ మొక్కకి ఈ వేరుకి మనం బిందు సేద్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది మనం ఈ వీడియోలో చూపిస్తాం. అయితే మనకి బజార్లో దొరికే డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ముఖ్యంగా ఇలాగ ఒక పెద్ద పైప్ ఉంటుంది. ఇది 16 mm పైప్ అండి. ఈ 16 mm పైప్ మెయిన్ ట్యాంక్ ఇస్తారు. ఇక్కడ నుంచి దీంట్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మనకి ఎక్కడైతే మొక్క ఉందో అక్కడ దాన్ని ట్యాప్ చేసుకుని ఈ విధంగా వేరొక 6 mm పైపుని పెట్టుకొని ఆ పైప్ని దీనికి ఒక కనెక్టర్ ద్వారా కలుపుతారు. దీని రెండో దానికి డ్రిప్పర్ అని చెప్పేసి అంటారు. ఈ డ్రిప్పర్ని పెట్టి దాన్ని ఫ్లో అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే కావాల్సినంత వాటర్ ఆ మొక్కకు వస్తుంది. అలాగే అన్ని మొక్కలకి కూడా లైన్గా పెట్టుకుంటే వెళ్ళాలి. ఇది సింపుల్గా దీని యొక్క సిస్టమ్. అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటో కూడా తెలుసుకుందాం. డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో మెయిన్గా మనకి టెర్రస్ గార్డెన్కి సంబంధించి నీరు వృధా కాదండి. వేసవికాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. నీరు వృధా కాకుండా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇచ్చిన నీరు మొత్తం అంతా వేస్ట్ కాకుండా కరెక్ట్గా మొక్క యొక్క వేరు భాగానికి వెళ్తుంది. వేరు భాగానికి వెళ్తాం వల్ల అది కూడా స్లోగా బిందువు పడతా ఉండటం వల్ల ఏంటంటే మొత్తం మట్టి అంతా కూడా మెల్లిగా చెమ్మగిలుతుంది. నీరు ఎక్కువ నిలవ ఉండదు. ఈ చెమ్మగిలిన నీరు వలన ఈ మొక్క దాంట్లో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని ఈజీగా అందుకోగలుగుతుంది అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల అలాగే డ్రైన్ హోల్ గుండా నీరు బయటికి రాదు ఈ సిస్టమ్ ఇవ్వటం వల్ల. మామూలుగా ఒక లీటర్ నీరు తీసుకొచ్చి వేసేసామనుకోండి మొక్కలో, అది ఒక చోట ఇంకుతుంది, ఒక చోట ఇంకదు, కొంత నీరు కిందకి వెళ్ళిపోయి డ్రైన్ ద్వారా వెళ్ళిపోతుంది. కానీ ఈ సిస్టమ్ ద్వారా ఇచ్చిన నీరు ఏమవుతుంది, స్లోగా మట్టి అంతా పట్టడం వల్ల ఎక్కడ బయటకు వృధా కాకుండా అదే నీరుని ఉపయోగించి మొత్తం మా కుండీలో ఉన్న మట్టి అంతా తడిబారి మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అందిస్తుంది. నీరు నిలవ ఉండదు, తడి అవుతుంది అంతే, ఎక్కువ నీరు నిలవ ఉండదు. కాబట్టి ఇది మంచి సిస్టము. దీనివల్ల అద్భుతమైన ఫలితాలనే కనుగొన్నారు ఈ డ్రిప్ సిస్టమ్ వలన. అయితే నేను ఇందులో మీరు డ్రిప్ ఎలా బిగించుకోవాలి అనేది నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే దీనికి మీకు డ్రిప్ ఒక మాదిరిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా బిగించుకోవచ్చు. వాళ్ళు చిన్న క్యాటలాగ్ ఇస్తారు దీంతోపాటు, దాంతో ఈజీగా మనం బిగించుకోవచ్చు. ఫైనల్ సెటప్ ఒక చిన్న పాయింట్ మీకు చూపిస్తాను ఎలాగుంటుంది అనేది. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఇదే సిస్టంలో ఇలాగే ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మనం సొంతంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనే ఒక 3 రకాల పద్ధతులు చెప్తాను. ఎవరికి ఏదో అనుకూలంగా ఉంటే అది చేసుకోండి. ఈ ఫైనల్ సెటప్, ఈ బజార్లో దొరికే డ్రిప్ ఇరిగేషన్ ఫైనల్ సెటప్ ఎలా ఉంటుంది అంటే ఇలా చూసారు, 16 mm పైప్ ఉంటుంది. దాన్ని ఒక కనెక్టర్ ద్వారా 6 mm పైప్ కనెక్ట్ చేస్తారు. ఆ రెండో భాగం ఒక డ్రిప్పర్ ద్వారా కుండీలో పెడతారు. ఆ డ్రిప్పర్ నుంచి నీరు డ్రాప్ పడుతుంది. అది సింపుల్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మన పద్ధతి వచ్చేటట్టుగా మొదటి పద్ధతిలో ఇలాగ ఒక సీసా తీసుకోండి. వాటర్ బాటిల్ కానీ ఆయిల్ బాటిల్ కానీ పాత 1 లీటర్ బాటిల్ తీసుకుని దాని కింద ఇలాగా మట్టు దగ్గర ఒక 1/2 ఇంచ్ పైన రెండు వైపులా ఆపోజిట్లో హోల్స్ చేయండి. ఆ హోల్స్ ఎంత డయామీటర్ ఉండాలని నేను చెప్తాను. ఈ విధంగా హోల్స్ చేసిన తర్వాత అందులో ఒక కాటన్ తాడు కానీ పురుకోస కానీ ఇలాగ ఎక్కించండి అందులోకి. ఈ పురుకోస ఆ హోల్లో టైట్గా ఉండాలి, బాగా టైట్గా ఉండాలి. అంత హోల్ మాత్రమే పెట్టుకోవాలి. లూజ్గా ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు, బాగా టైట్గా ఉండాలి. ఎందుకంటే అందులో నీరు పోసినప్పుడు కేవలం నీరు ఈ దారం ద్వారా మాత్రమే బయటకు రావాలి, దాని అంతా అది బయటకు రాకూడదు. ఈ పురుకోస పెడతాం కదా, పురుకోస ద్వారా మాత్రమే బయటకు రావాలి. ఆ విధంగా టైట్గా ఉండేలాగా హోల్స్ 2 ఆపోజిట్ డైరెక్ట్లో పెట్టుకుని అందులోంచి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ పురుకోసని 2 వైపులకి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. చూసారు కదా. అలాగా ఈ మొక్క చుట్టూ 1 అంగుళం లోతులో ఒక మట్టిని ఇలా తీసి అలాగే పక్కన సీసా కూడా పెట్టి సీసా నిలబడినా కూడా కొంత మట్టిని మట్టుగా తీసి సీసాని నిలబెట్టండి.
ఈ దారం ఉంది కదా, ఈ తాడు అదే మన పురికోస, దాన్ని మళ్ళీ నీటిలో మట్టిలో కప్పేయండి. ఎంత దూరం అయితే తీసారో ఒక అంగుళం లోతులో అలా కప్పెట్టేయండి. కప్పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ సీసా పడిపోకుండా సీసా పక్కన ఒక కర్ర పాతి ఆ కర్రకి ఈ సీసాని కట్టొచ్చు తాడు ద్వారా. అప్పుడు సీసా పడిపోకుండా, అది గాలి వేసినప్పుడు పడిపోకుండా ఒక చోట స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు పైన మూత తీసేయండి, మూత అక్కర్లేదు. దీనిలోని ఏంటంటే నీరు నింపండి. నీరు ఏంటంటే మనం మామూలుగా గొట్టంతో మొక్కలకి వేస్తుంటాం కదా, అలాగే దీంట్లో నింపండి. మొక్కలు డైరెక్ట్ వేయకుండా దీంట్లో నింపండి. 1 నిమిషం పడుతుంది ఇది నిండటానికి, అంతే కదా. అంతే అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా పనిచేస్తుందంటే, ఈ కింద కప్పినటువంటి ఈ పురుకోస ఉంది కదా, ఈ పురుకోస నెమ్మదిగా నీరుని పీల్చుకుని ఈ మొత్తం మొక్క చుట్టూ ప్రసరింపజేస్తుంది. మొక్క చుట్టూ ఒక వలయంలాగా నీరు వస్తుంది. అది మెల్లిగా ఇంకి అక్కడ మట్టిని తేమ ఉండేలాగా చేస్తుంది. కాబట్టి నీరు వేస్ట్ అవ్వకుండా మొత్తం మట్టి అంతా కూడా తేమ అవుతుంది. ఈ విధంగా ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కింద, అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కింద పనిచేస్తుంది. ఈ పైన వచ్చి వీడ్స్ అవి కూడా దీనివల్ల రాకుండా ఉంటాయన్నమాట. అంటే కలుపు మొక్కలు కూడా పెరగకుండా ఉంటాయి. ఎందుకంటే నీరు డైరెక్ట్గా అడుగుకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే వేరుందో అక్కడికి వెళ్తుంది. పైన ఉన్నటువంటి విత్తనాలు, ఇవి కలుపు మొక్కల విత్తనాలు అవి కూడా మొలకెత్తకుండా శుభ్రంగా ఉంటుందన్నమాట మొక్క. అంటే దీంట్లో 3 బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఈ 3 బెనిఫిట్స్ కూడా మనకు దొరుకుతుంది. నీరు వేస్ట్ కాదు, న్యూట్రియంట్స్ వేస్ట్ కాదు, బయటకు పోయే నీరు ఏమంటే, ఇంకా మొక్కకు కావాల్సినటువంటి ఈ వీడ్స్ కూడా మొక్కకి వీడ్స్ లేకుండా కూడా ఉంటుంది. ఇంకా రెండో పద్ధతి, ఈ రెండో పద్ధతిలో కూడా ఒక సీసా తీసుకుంటాం. ప్లాస్టిక్ సీసా, సేమ్ 1 లీటర్ సీసాయే తీసుకుని దీనికి పైన ఈ విధంగా కట్ చేసుకుంటాం. పూర్తిగా కట్ చేయకుండా అలాగే పట్టుకుని ఉండేలా ఉంచండి. ఎందుకంటే మూత కింద ఉపయోగపడుతుంది ఇది వెనకాలైపునే. అలా వదిలేస్తే మళ్ళీ మూత కింద ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కింద దీని సీసా మూత తీసేసి అందులో గుడ్డ కానీ లేకపోతే స్పాంజ్ కానీ బాగా గట్టిగా పెట్టండి. లీక్ లేకుండా పెట్టండి. ఆ విధంగా అంటే నీరు పోసి ఇలా తిప్పితే కింద నీరు పలకూడదనమాట, స్లోగా రావాలి నీరు. ఆ విధంగా తయారు చేసుకున్నాక దీన్ని ఏం చేస్తామంటే, చూసారు కదా చాలా గట్టిగా టైట్గా పట్టింది. నేను కాటన్ క్లాత్ పెట్టాను. మీరు స్పాంజ్ ఉంటుంది కదా, ఈ తాపి మేస్తుల దగ్గర ఉండే స్పాంజ్, దాని ముక్కను కట్ చేసి టైట్గా పెట్టండి. ఎంత ముక్క అయితే పెట్టాలో అంత ముక్క టైట్గా పెట్టిన తర్వాత దీన్ని మొక్కకి 2 అంగుళాల దూరంలో కానీ 1.5 దూరంలో కానీ తిరగేసి అంటే మూత కిందకు ఉండేలాగా, మట్టు పైకి ఉండేలాగా పెట్టి దాన్ని ఇలా గుచ్చాలి. జస్ట్ 1 అంగుళం లోతుకి గుచ్చి అక్కడ మట్టితో కప్పెట్టేసి ఈ సీసా పడిపోకుండా ఒక కర్రను పెట్టి ఆ కర్రకి దీన్ని ఇలాగ తాళ్ళతోటి కట్టేయండి. ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే పైన వెనకాల కట్ చేస్తుంది కదా, అది ఓపెన్ చేసి అందులో శుభ్రంగా నీరు పోయండి ఫుల్గా. ఈ ఫుల్గా నీరు పోసిన తర్వాత ఏంటంటే ఇది కింద ఉన్న స్పాంజ్ లేకపోతే కాటన్ ద్వారా స్లోగా ఈ మొక్క చుట్టూ ఉన్న మట్టిలోకి వెళ్తుంది. అంటే స్లోగా వెళ్ళటం ఏంటంటే ఎక్సెస్ నీరు వచ్చి కుండి నుంచి బయటకు పోదు, స్లోగా నీరు వెళ్తుంది, మొత్తం మట్టి అంతా తడుస్తుంది స్లోగా. అందులో ఉన్న న్యూట్రియంట్స్ని మొక్క గ్రహించగలుగుతుంది. నీరు ఎక్కువ వేస్ట్ అవ్వదు. అలాగే డ్రైనేజ్ హోల్ నుంచి నీరు కిందకు పోదు. అలా పోవటం వల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ వేస్ట్ అయిపోతాయి, బయటకు పోతాయి. ఆ పోకుండా ఈ విధమైన సిస్టమ్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇది రెండవ సిస్టమ్ అండి. అర్థమైంది కదా. ఈ సిస్టంలో నీరు వేస్ట్ కాకుండా మనం ఏం చేస్తాం, స్లోగా వెళ్ళేలాగా ఒక స్పాంజ్ని అడ్డు పెట్టాం. ఆ స్పాంజ్ చెమ్మగిల్లి దాని నుంచి నీరు ఈ మట్టిలోకి వెళ్తుంది. కాబట్టి చాలా స్లో ప్రాసెస్, ఒక 20 నిమిషాలు పడుతుంది ఇదంతా అవటానికి. అవన్నీ స్లోగా అవుతుంది. మొక్కకి ఏ విధమైన హాని లేదు, న్యూట్రియంట్స్ వేస్ట్ కాదు, నీరు వేస్ట్ కాదు. ఇక మూడవ సిస్టమ్, ఈ మూడవ సిస్టమ్ కూడా ఈ సీసాతోటే. ఒక సీసా తీసుకోండి. అంటే సీసాతో 3 రకాలుగా మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చేసుకోవచ్చు. 3 చూపిస్తాను, మీకు ఏది అనుకుంటే చేసుకోండి. మీకు ఏది సులభంగా అనిపిస్తే అది చేసుకోండి. 3 చూసి ఏది సులభంగా ఉంటే చూసుకుని ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ విధంగా ఒక చిన్న హోల్ పెట్టుకుంటాను. ఈ హోల్ ఎంత చిన్న హోల్ అంటే ఇందులోంచి ఒక ఒత్తి ఉంటాయి కదా, ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒక ఒత్తి తీసుకుని దీంట్లో పెడతాను. ఇది బాగా టైట్గా వెళ్ళాలి లోపలికి. ఈ మూతలోంచి లూజ్ ఉండకూడదండి, బాగా టైట్గా వెళ్ళాలి. లూజ్ ఉంటే మళ్ళీ నీరు ఇందులోంచి దార కింద వచ్చేస్తుంది. అలా కాకుండా డ్రాప్ పడేలాగా బాగా టైట్గా, మీకు అనుభవమే తెలుస్తుంది. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి అర్థమవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని బాగా టైట్గా ఒక పిన్ను సాయంతో దీన్ని యువతల నుంచి అవతలకి ఎక్కించి సీసాలోకి ఎక్కువ బాగా ఉండేలాగా బయటకి కేవలం ఒక 1 అంగుళం నుంచి అంగుళం లోపల బయటకు ఉండాలి. ఎక్కువ బయటకు ఉండకూడదు, ఎందుకంటే డస్ట్ అది పడి ఇది చోక్ అయిపోద్ది. కాబట్టి ఒక 1 అంగుళం మాత్రమే బయటకు ఉండేలా పెట్టి మిగతాదంతా సీసాలో ఉండేలాగా తీసేయండి. తీసేసి ఈ సీసా మూతని సీసాకి బిగించేయండి, ఫిట్ చేసేయండి. ఫిట్ చేసేసిన తర్వాత దీని అడుగు భాగం ఉంటుంది కదా, వెనకాల వైపున సీసా వెనకాల వైపుని అక్కడ వెర్టికల్గా ఒక హోల్ తయారు చేయండి. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఈ భాగంలో ఒక
హోల్ 4 పలకలుగా కానీ రౌండ్గా కానీ నేను బ్లేడ్తో కట్ చేస్తాను. మీ దగ్గర రౌండ్గా ఉన్నటువంటి గొట్టం ఏదైనా ఉంటే దాన్ని వేడి చేసి పెట్టండి, కరెక్ట్గా అందంగా రౌండ్గా ఒక హోల్ వస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది. నేను నా దగ్గర ప్రస్తుతం బ్లేడ్ ఉంది, బ్లేడ్తో 4 పలకలుగా, అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను, నేను హింట్ ఇస్తున్నాను, దాని ప్రకారం మీరు పక్కాగా చేసుకోండి. నేను చూసి ఫీల్డ్లో ఎలాగ ఉపయోగిస్తారో కూడా మొక్కలో నేను చూపిస్తాను మీకు. ఇది పూర్తిగా చూడండి. ఈ విధంగా కన్నం పెట్టుకుని, ఈ కన్నం దేనికంటే నీళ్లు పోయటానికి, ఇందులోంచి నీరు పోసుకోవచ్చు లోపలికి మనకి. దీన్ని సేమ్ ఇందాకట్లాగే మొక్క మొదట్లో పెట్టేసి ఒక కర్ర కట్టేసి నేలకంటే ఒక 2 అంగుళాలు పైకి ఉండేలాగా పెడతాం. నీకు ఎలా పనిచేస్తుందో ఒకసారి చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు తర్వాత మొక్కకు పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీరు పడితే ఏమవుతుందంటే ఆ వత్తిలోంచి అలా నీరు డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఏ విధంగా పడుతుందో అదే విధంగా డ్రాపు పడుతుంది. కనిపిస్తుంది కదండి, నీరు డ్రాపు పడుతుంది అన్నమాట. ఇలా పడితే సరిపోద్ది, మనకి స్లోగా పడాలి, అది కావాల్సిందే. ఎందుకంటే నీరు వేస్ట్ కాకుండా డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఇది మంచి పద్ధతి. ఈ హోల్ చూసారా సైడ్గా ఉంది, నీరు ఇందులోంచి గొట్టం పెట్టి మనం మొక్క పెట్టిన తర్వాత ఈ కన్నంలోంచి మనం నీరు లోపల పోస్తాం, కింద నుంచి వస్తుంది. సరిపోతుంది. హోల్ పైన పెట్టకండి, సైడ్లో పెట్టుకోండి. ఎందుకంటే హోల్ పైన పెడితే ఏ మట్టో డస్ట్ వెళ్ళి కింద చోక్ అయిపోయి నీరు సరిగ్గా రాకపోవచ్చు. అందుకని చెప్పి సైడ్ని పెట్టుకున్నాం అనమాట హోల్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మొక్క దగ్గర ఏ విధంగా అమరుస్తామో కూడా చూపిస్తాను మీకు. రండి. డ్రాప్ పడుతుంది కదా, ఈ డ్రాప్ ఇంచుమించు సీసా అంతా ఖాళీ అవ్వడానికి 20 నిమిషాల వరకు పడుతుందంటే నేను చెక్ చేశాను. ఈ 20 నిమిషాలు పట్టడంలో ఏంటంటే ఈ 20 నిమిషాలు పడుతుంది మొత్తం మట్టి అంటే తడవడానికి, కాబట్టి నీరు వేస్ట్ కాకుండా పడుతుంది. చూసారా ఇలాగ ఉంటుందన్నమాట. మనం మొక్క దగ్గర పెట్టినప్పుడు ఒక కర్ర కట్టి కర్రను పాతి ఆ కర్రకి ఈ సీసాను కడతాం. మొక్క నుంచి దీనికి ఒక 2 అంగుళన్నర దూరంలో సీసా ఉంది. అలాగే ఈ ఒత్తి నేల నుంచి పైకి ఒక 1.5 అంగుళం పైకి ఉంది. బాగా కింద కట్టండి, ఎందుకంటే ఈ మట్టి అంటుకుపోయి అది చోక్ అయిపోద్ది, కాబట్టి కొంచెం పైకి పెట్టామన్నమాట. ఈ డ్రాప్ మొత్తం కంప్లీట్గా డ్రాప్లు అయిపోయేటప్పటికి 20 నిమిషాలకే మొత్తం మొక్క చుట్టూ ఉన్న మట్టి అంతా తడుస్తుంది. న్యూట్రియంట్స్ మొక్క తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. కిందకు వచ్చేసి డ్రైన్లోంచి నీరు పోయే అవకాశం ఇందులో ఉండదు, ఎందుకంటే స్లోగా వెళ్తుంది కదా, అందు గురించి అనమాట. ఈ విధంగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల మనకు ఉన్న 3 లాభాలు ఏంటంటే, ఒకటి నీరు వేస్ట్ కాదు, రెండోది న్యూట్రియంట్స్ వేస్ట్ కాదు, ఇక మూడోది వచ్చేది ఏంటంటే ఎక్కడైతే మీకు వేరు ఉందో వేరుకు డైరెక్ట్గా నీరు తగులుతుంది, వేస్ట్ కాకుండా అనమాట. అర్థమైంది కదండి, ఇది సిస్టమ్స్. ఇందులో మీకు ఏ పద్ధతి బాగుంటే ఆ పద్ధతి చేసుకోండి. మీకు ఏదైనా అనుమానం ఉన్నా, డౌట్ వచ్చినా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా ఈ బెల్ పైన ఆల్ అని చెప్పి ఇంకొక చిన్న బెల్ వస్తుంది, అది కూడా నొక్కండి. అలా చేయటం వల్ల ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు చూడడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడో చూస్తారు, అలా కాకుండా వీడియో పెట్టిన వెంటనే మీరు చూడాలంటే ఈ విధంగా బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.